మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అమ్మా. గురుగారు, మనం ఇప్పుడు నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటారు? తప్పకుండా భరణి నక్షత్రం అనేది కొద్దిగా విలక్షణమైన నక్షత్రం ఒకటి. తర్వాత మనకి వాడుక భాషలో కూడా అది ఎంతవరకు నిజమో లేదు అబద్ధం అనేది పక్కన పెడితే ఒక మంచి పొగడ్త భరణి నక్షత్రానికి ఉంది. ఏంటది? భరణి నక్షత్రం వాళ్ళు ధరణి వెళ్తారు అని చెప్పి. సో అలా ధరణి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా అయితే కనుక. కానీ ఎక్కువ శాతం అయితే కనుక పర్వాలా, అంటే వాళ్ళ సంపదలు నిలుపుకుంటారా నిలుపుకోరా అనేది పక్కన పెడితే ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఒక వెలుగుతారు ఏదైనా సరే ఒక సమయంలో అని చెప్పి. తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మ్యాచ్ రాశిలో అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక అనేవి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఎక్కువ కోపం అనేది భరణి నక్షత్రానికి చెప్పచ్చు. సో ఊరికే కోపం రావటం అనేది, ఆ కోపం వచ్చినప్పుడు అదుపులు కొద్దిగా ఎక్కువ ప్రదర్శించడం. అంటే అశ్వినికి కూడా కోపం ఉండొచ్చు, కృత్తికకి కోపం ఉండొచ్చు. కానీ ఒక్కోసారి ఈ కోపంలో ఒక వస్తువు విసరాలన్నా కొంతమందికి ఒక దురలవాటు ఉంది, ఆ చేతిలో ఆ టైంలో ఏది ఉంటే అది విసిరి కొడుతూ ఉంటారు. సో అలాంటిది ఏదైనా సరే దుర్లక్షణం ఏదైనా ఉంటే కనుక ఒక్కోసారి ఈ భరణి నక్షత్రానికి ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మామూలుగా ఎంత కోపం ఉంటుందో సాధారణంగా భరణి నక్షత్రం వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా అలానే ఉంటుంది. సో 10 మందితో తొందరగా కలిసిపోవటం. సో ఎవరితో సరే అటు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళతో బాగానే కలవటం, వాళ్ళు చిన్నపిల్లలతో కూడా అదే రీతిలో కలవటం. అంటే వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఎవరితో ఎలా కలవాలన్నా కూడా ఈజీగా కలిసిపోగలిగే సామర్థ్యం అనేది భరణి నక్షత్రానికి ఉంటుంది. సో అందుకని భరణి నక్షత్రం అనేది ఏంటంటే ఏదైనా సరే పబ్లిక్ అట్రాక్షన్ అనేది కూడా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కొద్దిగా ఎక్కువ. అంటే ముందు నక్షత్రం అశ్వినితో పోలిస్తే వీళ్ళకి కొద్దిగా పబ్లిక్ అట్రాక్షన్ అనేది కూడా కొంత ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. పైగా 10 మందితో కలిసి పనిచేయగల సామర్థ్యం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. అది అశ్విని నక్షత్రం మంచి లక్షణం. బట్ చెడు లక్షణం ఏదైనా ఉంటే కనుక ఆ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవటం ఇంకొద్దిగా. ఈ నక్షత్రం ఉన్న విద్యార్థులు ఎలా ఉంటారంటారు గురు? తప్పకుండా మంచి విద్యార్థులందరూ కూడా భరణి నక్షత్రంకి వచ్చేప్పటికి ఏంటంటే బాగా ఎటొచ్చి భరణి నక్షత్రం చివరి పాదంలో ఉన్నారనుకోండి, మంచి దశ అనేది అయిపోతుంది, శుక్రమాస దశ అనేది. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అటు రవి దశ 6 ఏళ్ళు, తర్వాత చంద్రమాస దశ 10 ఏళ్ళు 16 ఏళ్ళు, తర్వాత వచ్చేప్పటికి 7 ఏళ్ళు కుజ దశ, 23 ఏళ్ళు కొద్దిగా ఇబ్బంది చదువుల్లో. ఇది భరణి నక్షత్రం లాస్ట్ అంటే 4వ పాదంలో పుట్టి ఇంచుమించు ఆ 4వ పాదం కూడా అయిపోతే ఇంకా కృత్తిక నక్షత్రానికి దగ్గరగా వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళకి చదువు మటుకు కొంతవరకు బ్రేక్ పడుతుంది. సో ఎందుకంటే నిలకడగా ఆలోచించలేకపోవటం, ఒకసారి ఉన్న ఆలోచనలు మరొకసారి లేకపోవటం, ఆ రకంగా ఉంటుంది. కానీ మంచిగా భరణి నక్షత్రం 1వ పాదం అయితే మాత్రం ఏమవుతుందంటే కనుక సాధారణంగా వీళ్ళు కూడా మెడికల్కి సంబంధించిన దాంట్లో బాగా రాణించడానికి ఉంటుంది. తర్వాత పైలట్లు అలా అవ్వాలంటే కనుక ఆ రకంగా కూడా రాణించడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ రైల్వేకి వెళ్తే కనుక ఈ లోకో పైలట్ అంటారు. సో అంటే నడిపేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు అంటే పైలట్స్ ఎవరైనా సరే ఆ వాహన చోదకులు. సో అలాంటి వాటికి వీళ్ళు రాణించడం అనేది ఉంటుంది. మళ్ళీ మెడికల్లో వచ్చేప్పటికి ఏంటంటే మధ్య సర్జికల్గా కూడా వెళ్ళడానికి, అంటే సర్జన్స్ అంటాం కదా, అలా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే భరణి 2వ పాదం వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపారస్తులు ఎక్కువగా అవడానికి ఉంటుంది. లేదా చక్కగా ఇంటీరియర్ డెకరేషన్ కానీ, తర్వాత ఈ మంచి టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా ఏదైనప్పటికీ కూడా ఒక ఏమన్నా డిజైనింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, వెబ్ డిజైనర్ అవ్వచ్చు. ఆ డిజైనింగ్ వ్యవస్థ అనేది ఏదైతే ఉంటుందో అది భరణి 2వ పాదం వాళ్ళకి ఎక్కువగా రాణింపు కలగటం అనేది అయితే ఉంటుంది. 3వ పాదం వచ్చేప్పటికి ఏంటంటే సినిమా రంగం ఇంట్రెస్ట్ అయితే కనుక, మీడియా రంగం ఇంట్రెస్ట్ అయితే కనుక అటువైపు వెళ్ళడానికి అవకాశం బాగానే ఉంటుంది. తర్వాత ఏదైనా సరే ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్లు అవి నిర్వహించడానికి అలాంటి వాటికి, అటు సెలూన్స్ మగవాళ్ళు అయితే వాళ్ళ యూని సెలూన్స్ ఏమంటుంటుంది. సో అలాంటి వాటిలో వాళ్ళు రాణించడానికి 3వ పాదం వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఒకవేళ ఇంజనీరింగ్లోనే మనం చదవాలి అనుకున్నప్పుడు ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్,
ఈసీ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, అలాంటి దాంట్లో అయితే కనుక వీళ్ళు ఎక్కువగా రాణించడానికి అయితే ఉంటుంది. వచ్చి 4వ పాదం వచ్చేప్పటికి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా సరే కొద్దిగా ఇబ్బంది 4వ పాదం వల్ల ఒక్కోసారి చదువులో కొద్దిగా జాగ్రత్త తీసుకోకపోతే పడడానికి అయితే అవకాశం ఉంటుంది ఇబ్బంది. కానీ ఏదైనా సరే వీరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత జడ్జెస్, న్యాయమూర్తులు, సో అలా ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా రక్షణ వ్యవస్థ అనేది పనికొస్తుంది. మళ్ళీ పరిశోధనలు ఏదైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక పరిశోధనాత్మకంగా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా సరే 4 పాదాలకి ఎలా విభజించి మనం చెప్పాం. అలా కాకుండా మొత్తం మీద ఓవరాల్గా కనుక ఏది బెటరు చదువుల్లో అనుకుంటే కనుక ఇంజనీరింగ్ వైపే వెళ్దాము అనుకుంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అనేది. తర్వాత మెడికల్ వైపే వెళ్దాము అనుకుంటే కనుక ఓన్లీ జనరల్ ఫిజిషియన్ గా ఆగిపోకుండా ఖచ్చితంగా ఏదైనా సరే సర్జికల్ గా వెళ్తాం, అంటే సర్జన్స్ అంటాం కదా, ఆ రకంగా వెళ్ళినట్టయితే కనుక ఇంకా ఎక్కువ లాభం ఉండటం అనేది అయితే జరుగుతుంది. సో తర్వాత మనం చెప్పేది ఏంటంటే కాస్త కూస్త ఏదైనా ఇబ్బంది ఉంటే 4వ పాదం వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుందంట? ఉద్యోగంలో భరణి నక్షత్రం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, సాధారణంగా హెల్పింగ్ నేచర్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. కాబట్టి సాధారణంగా వీళ్ళు ఏంటంటే పబ్లిక్ తో ఉండే జాబ్స్ ముడిపడి ఉండేవి, అంటే కొద్దిగా బిహైండ్ ద స్క్రీన్ కాకుండా ఆన్ ద స్క్రీన్ పనిచేసే ఉద్యోగం. అంటే ఇప్పుడు మనం ఏమంటాం, అదే గవర్నమెంట్ లో అయితే కనుక మున్సిపాలిటీ, సో తర్వాత మరి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ వైద్యులు, అంటే పబ్లిక్ తో అప్రోచ్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అలాంటివి అయితే కనుక ఇంకా మరింత మంచి జరగటం అనేది ఉంటుంది. సో అలా కాకుండా సరే ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ వ్యవస్థ అనేది ఏదైనా ఇబ్బంది పడితే కనుక రాహు దశ అనేది వీళ్ళకి ఇంచుమించుగా 29-30 ఏట రావడానికి వాళ్ళ పాదాలు బట్టి ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా ఇంచుమించుగా 36 నుంచి 54 మధ్య కొద్దిగా ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అప్పుడే కొద్దిగా అనారోగ్యాలు అలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బందులు అయితే వీరికి ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ భరణి నక్షత్రం వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుందంటారు? సో వైవాహిక జీవితం భరణి నక్షత్రానికి వచ్చేటికి పెళ్లి కూడా సమానమైన వయసులోనే అయిపోయే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. సో అందుకని శుక్రుడు కాబట్టి వీళ్ళు చక్కగా సరైన సమయంలోనే ఇంచుమించుగా పెళ్లి అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్రానికి ఉన్నంత ట్రబుల్, అంటే పెళ్లి అవ్వడానికి నేను చెప్పేది, పెళ్లి అయ్యాక వాళ్ళది కూడా పర్వాలేదు, పెళ్లికి ముందు ఒక పట్టాన కాలేకపోయే పరిస్థితి ఒక్కోసారి అశ్విని నక్షత్రానికి ఉంటుంది. కానీ భరణి నక్షత్రం ఇంచుమించు సమానమైన వయసులో పెళ్లి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంకి వచ్చేప్పటికి ఎంతో కొంత సౌందర్యవంతులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అటు ఆపోజిట్ నేను చెప్పేది. సో అలా ఏదైనా సరే ఆడవాళ్ళకైతే మగవాళ్ళు, మగవాళ్ళకైతే ఆడవాళ్ళు అనుకోండి. తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారంటే భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నంతలో ఇంటిని కొద్దిగా తీర్చిదిద్దుకునే అలవాటు ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు కదా వీళ్ళకి అధిపతి. సో అందుకని సౌందర్యాభిలాష అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఇంటిని కొద్దిగా అందంగా తీర్చిదిద్దుకోవాలి, సో ఉన్నంతలో గొప్పగా జీవితాన్ని అనుభవించాలి. వాళ్ళు కొద్దిగా పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆ పేదరికాన్ని బయట పడనివ్వకుండా, అంటే ఉన్నవి 2 దుస్తులు అనుకోండి, ఆ 2 దుస్తులే ఖచ్చితంగా చక్కగా ఇస్త్రీ చేసుకుని ఉతుక్కుని చక్కగా అందంగా కనిపించడం. సో అలా గ్యారంటీగా ఆ శుచి శుభ్రత అనుకోండి, లేదా దానికి అందంగా కనపడాలనుకునే తత్వం అనుకోండి, దీనివల్ల ఎంతైనా సరే కొద్దిగా 10 మందిలో ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నించడం అనేది కూడా భరణి నక్షత్రం వారికి ఉంటుంది. కనుక వైవాహిక జీవితం ఎక్కువ శాతం మంచిగానే సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుగారు, ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఏ వ్యాపారంలో ఎదుగుదల ఉంటుందంటారు? తప్పకుండా భరణి నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఉపయుక్తంగా ఉండే వ్యాపారాలన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే కాస్మెటిక్స్ అనుకోండి, బ్యూటీ పార్లర్ అనుకోండి, టైలర్ షాప్స్, ఫ్యాన్సీ షాపులు అనుకోండి, అంటే గాజులు ఇలాంటివి ఉంటాయి కదా, బ్యాంగిల్స్ ఇవి. తర్వాత ఏదైతే మరి భరణి నక్షత్రం మళ్ళీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగితే కనుక జ్యువెలర్ షాపులన్నీ కూడా బాగుంటాయి, బంగారాన్ని అమ్మటం అలాంటివి, సో నగలకి సంబంధించినవి. సో అలాంటివి మళ్ళీ సరే అంత మనం పెట్టుబడులు అనుకుంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది ఉంటుంది కదా. సో బంగారులో చిలకలపూడి రోల్డ్ గోల్డ్ చాలా ఫేమస్, 1 గ్రామ్ గోల్డ్. సో ఇప్పుడు వీళ్ళు 1 గ్రామ్ గోల్డ్ అంటాం, కానీ చాలా ఏళ్ళ కిందట అదే మచిలీపట్నమే దానికి బాగా పేరు, రోల్డ్ గోల్డ్. అంటే అసలు అక్కడి నుంచే మనకి ఇక్కడి నుంచి అప్పుడు వీళ్ళు అన్ని చోట్లకి వాళ్ళే ఉత్పత్తి చేసేవారు, అంటే మనకి మార్కెటింగ్.
ఇప్పుడంటే అందరూ ఏమంటారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా 1 గ్రామ్ గోల్డ్ అనేది ఒకటి చేసి అమ్మటం అనేది జరిగింది. అది కొద్దిగా అందుకే వెనకబడిపోయింది. ఒకప్పుడైతే మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ అంటే చాలా పేరు ఉండేది. సరే ఏదైనప్పటికీ అలా ఆర్టిఫిషియల్ గా వచ్చే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అలాంటిదంతా కూడా చాలా మంచిగా ఉండటం అనేది అయితే ఉంటుంది. సో ఇక తర్వాత ఏదైనా సరే తిండికి సంబంధించి వీళ్ళు కూడా నేషనల్స్ వాళ్ళందరూ కూడా ఇంచుమించు తిండికి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు. బట్ ఇందాక మనం ఇది కూడా భరణి నక్షత్రం కూడా నేషనల్స్ లోనే ఉంది కనుక ఈ తిండికి సంబంధించిన పచ్చళ్ళు అమ్మటం, అందులో కారం కోపం కదా, సో ఈ పచ్చళ్ళు ఇలాంటివి అమ్మాలన్నా కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ఉంటుంది. ఖచ్చితంగా రాణింపు కూడా ఉంటుంది. గురుగారు, ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏ దేవుని పూజిస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందంట? తప్పకుండా ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఏ దేవుణ్ణి పూజించటం అనేది ఒకటి, ఏ దేవాలయంకి వెళ్తే ఇంకా శక్తివంతంగా వీలుకు ఉండటం అనేది ఒకటి. సో భరణి నక్షత్రానికి శుక్రుడే అధిపతి అని ఇందాక మనం చెప్పుకున్నాం కనుక ఏవైతే మహాలక్ష్మి ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ మహాలక్ష్మి ఆలయాన్ని వెళ్ళటం అనేది, తర్వాత జీవితంలో వెళ్ళగలిగితే ఒక్కసారైనా సరే, సో మన మహారాష్ట్ర కోలంపూర్ మహాలక్ష్మి దేవి టెంపుల్ ఉంటుంది. సో దానికి వెళ్ళినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడ దాకా మనం వెళ్ళటం కొద్దిగా కష్టము అనుకునేది ఏదైనా ఉంటే కనుక విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శించడం అనేది కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. సరే ఇంకా విడిగా కూడా మనకి ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన అనేది వీళ్ళకి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది. కనుక ఆవిడకి సంబంధించిన ఏమైనా సరే కనకదారస్తవం కానీ తర్వాత మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం పఠించుకోవటం అనేది ఒక పద్ధతి. తర్వాత ఓపిక ఉంటే కనుక శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి పాల పదార్థాలు అంటే కోవా బిళ్ళలు కానీ అన్నపరమాణం కానీ, సో ఇలా ఏదైనప్పటికీ కూడా పాలతో తయారు చేసిన పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి శుక్రవారాలు పూట ఆవిడకి కొద్దిగా నివేదన చేసినట్టయితే కనుక చక్కగా మంచి ఆర్థికంగా ఎదుగుదల అనేది ఒకటి, వచ్చిన సంపదను నిలుపుకోవటం అనేది ఒకటి. ఎందుకంటే ఈ మ్యాథ్స్ క్లాస్ లో కామన్ గా ఉండేది ఏంటంటే ఒక తొందరపాటు. సో ఈ తొందరపాటు వల్ల కూడా ఒక్కోసారి నష్టాలు చవి చూడొచ్చు. కనుక మన తొందరపాటు కూడా మనల్ని కాపాడడానికి లక్ష్మీదేవిని పూజించుకోవటం అనేది శ్రేష్టం. కనుక ఏదైనా సరే ఒకవేళ లక్ష్మీదేవికి సంబంధించి చదువుకోవాలన్నా కూడా చాలా సింపుల్, చాలా తేలికి ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అది ఎన్నిసార్లు అనుకుంటే అంత తేలిక 108 సార్లు చదవడానికి కూడా గట్టిగా 1 నిమిషం పట్టదు. సో అలా చదువుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది అయితే ఉంటుంది. గురుగారు, ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా ప్రారంభించాలంటే వీళ్ళకి ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి? తప్పకుండా భరణి నక్షత్రం వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా బుధ శుక్ర గురువారాలు మంచిది. తర్వాత కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ ఫలితం రావాలి అనుకున్నప్పుడు శనివారం మంచిది. అంటే కొన్ని మనం పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతాం, అది ఆ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినప్పుడు అదే రోజు లాభాలని ఏమి ఉండదు, కొద్దిగా లేట్ అయినా మనకి లాభం రావటం అనేది ప్రధానం. సో అలాంటిది ఏదైనా ఒక ప్రత్యేక విధానం ఉన్నప్పుడు మాత్రం శనివారం చేసినప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది. గురుగారు, ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓవరాల్ గా చూసుకుంటే వీటికి దూరంగా ఉంటే మంచిదమ్మా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం ఇందాక మొదట్లోనే చెప్పుకున్నాం ఈ కోపం అనేది ఒకటి. ఆ కోపం ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళకి మిగతా వ్యక్తిగత జాతకం కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ స్టెరిబుల్ హ్యామరేజ్ కానీ అంటే రక్తనాళాలు బుర్రలో అంటే మెదడులో దెబ్బ తింటాం అనేది కానీ, ఓసారి రక్తం అక్కడ గడ్డ కట్టడం కానీ. సో అందుకని భరణి నక్షత్రం మనం గండ నక్షత్రం అని కూడా ఉంటుంది. వీళ్ళకి ఒక్కోసారి చిన్నప్పుడు కూడా గండాలు ఉంటాయి భరణి నక్షత్రం వాళ్ళకి. సో అందుకని భరణి నక్షత్రానికి ఏంటంటే ఏదైనా సరే ఈ రక్తానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, రక్తపోటు. అందుకే వీళ్ళకి కోపం ఎక్కువ కాబట్టి ఐబీపీ కానీ లో బీపీ కానీ ఏదో ఒక బీపీ అయితే ఉంటుంది. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా కోపం అనేది, కోపానికి ఏంటంటే విచక్షణ అనేది ఉండదు ఒక్కోసారి వీళ్ళకి. సో దాన్ని కొద్దిగా పరిసరాలు మనుషుల్ని గుర్తించుకొని కొంత కోపతాపాలు తగ్గించుకోవడం, లేదా అవకాశం ఉంటే ఏదైనా సరే అది మనకి తగ్గట్లేదు అనుకుంటే ఎంతో కొంత ధ్యానం చేసుకోవటం అనేది చాలా అవసరం వీళ్ళకి. గురుగారు, మొత్తం మీద భరణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.